హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఖాళీ అయిన బియ్యం బస్తాలతో చాలా సింపుల్‌గా 3 డిఫరెంట్ స్టోరేజ్ బ్యాగ్ తయారు చేసుకుంటామండి. చాలా సింపుల్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్టోరేజ్ బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నాను కదండీ! ఇక్కడ మనం సైడ్‌లో కట్ చేసుకోవాలన్నమాట మొదట. ఇలా ఒక్క వైపు మాత్రం కట్ చేసుకున్న తర్వాత ఇలాగే మనం కింద వైపు కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కింద వైపు కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ పీస్ మాత్రం కట్ చేసుకోండి స్ట్రైట్‌గా. చూడండి ఇక్కడ నేను ఇలా అర్ధానికి ఫోల్డ్ చేసుకున్నానండి. తర్వాత ఇలాగ ఇక్కడ చూపించిన విధంగా మరొకసారి ఇలా నేను ఫోల్డ్ చేసుకున్నానండి. చూడండి ఇలా మనం తిప్పుకొని ఇలా ఓపెన్స్ ఉంటాయి కదండీ! 4 భాగాలనేవి ఓపెన్‌గా ఉంటాయి కదా! ఇలా మనం ముందరికి ఇలా సెట్ చేసుకోవాలండి. చూడండి ఇలా 4 పీసెస్‌గా ఓపెన్‌గా ఉంది కదండీ! దీన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి. బాగా లెవెల్‌గా అంతా సమానంగా సెట్ చేసుకోవాలండి. ఇలా సమానంగా సెట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్క్వేర్ టైప్‌లో కట్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉంటుంది షేప్ అనేది. చూడండి ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మిషన్‌లో అయితే ఇలా జాయింట్ చేస్తున్నాను. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. నేనిక్కడ డబుల్ స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉండాలి కాబట్టి మనం ఏదైనా స్టోర్ చేసేటప్పుడు కూడా చిరిగిపోకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా నేను 4 కార్నర్స్‌లో ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నానండి. చూడండి ఇలా 4 కార్నర్స్‌లో మనం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం పైన ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా సింపుల్‌గా వేసుకోవాలండి. అంతే ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి మనం అంతటా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి మంచి స్టోరేజ్ బ్యాగ్ లాగా తయారు చేసుకున్నాము. చాలా సింపుల్‌గా ఇందులో మనం క్లాత్స్ అనేవి చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కబోర్డ్‌లో ఇలా మనం పెట్టేసి ఎత్తడానికి మరియు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా ఇలా మనం స్టోరేజ్ బ్యాగ్ తయారు చేసుకోవచ్చండి. స్ట్రాంగ్ పౌచ్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బియ్యం బస్తాలతో పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. సెకండ్ టిప్ అండి. ఇలా ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇలా మనం నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలండి స్ట్రైట్‌గా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం కట్ చేసుకోవాలండి. ఇలా చాలా సమానంగా పెట్టుకొని అన్నీ మనం ఇలా మనం కట్ చేసుకోవాలండి. నేను కేవలం ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసి నిలువుగా ఇలా కింద మాత్రం సైడ్‌లో ఇలా కార్నర్స్‌లో మనం ఇలా స్క్వేర్ టైప్‌లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇలా మనం 2 పేపర్లను జత చేసి ఇలా మనం జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ వేస్తున్నానండి. ఎందుకంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఇలా జాయింట్ చేసి మనం 2 ఒక దగ్గర చేర్చి ఇలా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చూడండి ఇలాగే అటువైపు కూడా నేను ఇలా స్టిచ్ వేసుకున్నానండి. 2 వైపులా వేసుకున్నాను. ఇలా మనం పైన ఓపెన్ దగ్గర ఇలా ఎడ్జెస్‌లో ఇలా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మనం అంతా బాగా స్టిచ్ చేసుకోవాలండి స్ట్రెయిట్‌గా. చూడండి స్టిచ్ చేసిన తర్వాత మంచి క్యారీ బ్యాగ్ లాగా తయారైందండి. ఇందులో మనం పాత బట్టలని ఇందులో వేసుకోవచ్చండి. మనం వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఇలా మనం స్టోర్ చేస్తూ ఉంటాం కదా! మనం వేసుకున్న విప్పిన బట్టలను ఇలా ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను లోపల ఇలా ఒక వేస్ట్ కార్డ్‌బోర్డ్ తీసుకొని ఇలా నేను దీన్ని రౌండ్ షేప్‌లో ఇది ఎంత రౌండ్ షేప్‌లో ఉందో బ్యాగ్ అనేది దీన్ని అంత రౌండ్ షేప్‌లో కట్ చేసుకొని ఇలా నేను పెట్టుకుంటున్నానండి. దీని మిడిల్‌లో ఇలా చూడండి మంచి స్టోరేజ్ బ్యాగ్ లాగా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ నిలబడుతుందనమాట. ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనం బయట ఆన్‌లైన్‌లో కొనకుండా ఇలా స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి ఇంట్లోనే ఇలా రైస్ బ్యాగ్స్‌తో తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా వేస్ట్ అనే ఐటమ్స్‌తో మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా సింపుల్‌గా పాత బట్టలను ఇందులో వేసుకోవచ్చండి మనం. మిషన్‌లో వేసే బట్టలను. తప్పకుండా ట్రై చేయండి. మూడో టిప్ అండి. ఇలా నేను ఒక బియ్యం బస్తా పేపర్ ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఈ సైజెస్‌లో మనం కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎడ్జెస్‌లో మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. 1 ఇంచ్ ఇలా. ఇలా నేను కట్ చేసుకొని కుట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని అర్ధానికి ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలండి.
ఇలా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండేటట్లు ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటు ఇటు మనం స్టిచ్ వేసుకోవాలండి. సైడ్స్లో స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా మనం కార్నర్స్లో ఇక్కడ చూపించిన విధంగా ఇలా మనం స్టిచ్ వేసుకోవాలండి. త్రిభుజాకారంలో ఇలా మనం ఆ స్టిచ్ పైన కాకుండా ఇలా మనం కొద్దిగా వెనక్కు ఇలా కట్ చేసుకోవాలండి. రెండు వైపులా ఇలా కట్ చేసుకొని ఇక దీన్ని ఓపెన్ చేసుకోవడమే అండి. చాలా సింపుల్గా మల్టీపర్పస్ స్టోరేజ్ బ్యాగ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను స్టేషనరీ ఐటమ్స్ పెడుతున్నానండి. చాలా బాగుంటుంది. ఇందులో మనం కిచెన్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చండి. లైక్ ఆనియన్స్, గార్లిక్, టమోటాస్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ బ్యాగ్ లాగా ఉంటుందండి. ఇలా రైస్ బ్యాగ్స్ను పడేయకుండా చాలా సింపుల్గా మనం ఇలా స్టోరేజ్ బ్యాగ్ లాగా రీయూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.